హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు వ్లాగ్స్. నేను మీ ఇంద్రుజా అండి. ఈరోజు చూస్తున్నారు కదా, చార్మినార్లో అయితే ఉన్నాము. రంజాన్ మాసంలో చార్మినార్కి అయితే వెళ్ళామండి. ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది అయితే వీడియోలో షేర్ చేసేస్తాను. ఇక్కడైతే ఒక రెస్టారెంట్కి వచ్చేసి మేమైతే తింటున్నామండి. ఫస్ట్ స్టార్టింగే తినడం స్టార్ట్ చేసాము. తర్వాత ఎనర్జీ వస్తుందండి బాగా తిరగడానికి. ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వచ్చి తిన్నాము. హలీం అండ్ మటన్ బిర్యానీ అయితే తిన్నామండి. కొంచెం పిల్లలకు కూడా మంచిగా ఎనర్జీ వస్తుంది కదా తింటే అని చెప్పేసి 7:30 కల్లా తినేసాము. ఇంకా చార్మినార్కి అయితే వచ్చేసామండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి 6కి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ టైంలో. చార్మినార్ దగ్గరికి వచ్చేసరికి 7:30 అయిందండి. 7:30కి వెళ్ళేసి రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి మళ్ళీ 8:30 కల్లా చార్మినార్కి వచ్చేసామండి. చార్మినార్ చూస్తున్నారు కదా, చాలా రష్ ఉందండి రంజాన్ మాసంలో. ఒక్కసారైనా రంజాన్ టైంలో చూడాలని చెప్పేసి మేమైతే వెళ్ళామండి. రంజాన్ మాసంలో చార్మినార్ దగ్గరికి అయితే చాలా రష్ అయితే ఉందండి. నైట్ టైంలో చూస్తున్నారు కదా ఎంత రష్ అయితే ఉందో. ఇందాకే షేర్ చేశాను కదండి రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పేసి. అక్కడ హలీం అయితే తీసుకున్నామండి. ఒకటి నార్మల్ హలీం, ఒకటి స్పెషల్ హలీం అండి. స్పెషల్ హలీంలో ఏం లేదండి, ఒక మటన్ పీస్ అయితే వేశారు. అది హెడ్లో పీస్ ఉంటుంది కదా, అదైతే వేశారండి. ఆ పీస్ కూడా ఏంటో అర్థం కాలేదు. అయితే ఇంకా స్పెషల్కి నార్మల్కి అయితే ప్రైస్ 180 రూపీస్ అట్లా డిఫరెన్స్ ఉందండి. ఇక ఆ పీస్ తప్పితే ఇంకా నార్మల్ హలీం అయితే ఏం డిఫరెన్స్ లేదండి. అది మీతో షేర్ చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాను. ఇంకా షాపింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే. 50 రూపీస్ అండి బ్యాంగిల్స్. మట్టి బ్యాంగిల్సే, మధ్యలో అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి కూడా మట్టి బ్యాంగిల్స్ మీద థ్రెడ్ అయితే చుట్టారు. సో చాలా బాగున్నాయండి. శారీస్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక మటన్ అవి హెవీగా తిన్నాం కదండి, చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటే ఇక్కడికైతే వచ్చాము. మిలాన్ జ్యూస్ సెంటర్ అని చెప్పేసి. ఇదైతే వెన్నతో చేశారంట. వెన్న స్మెల్ వస్తూ ఉంది. మధ్యలో బ్లాక్ బెర్రీస్ లాగా ఏవో బ్లాక్లో ఉన్నాయి. ఆ ఫ్రూట్ కూడా నాకు తెలియదు. అవి అయితే ఉన్నాయి. నాకైతే వెన్న స్మెల్ వస్తుంది. అది ఎంత నచ్చలేదు. మా హస్బెండ్ అయితే బాగా ఇష్టంగా తిన్నారు. పిల్లలకు కూడా అంతే నచ్చలేదండి. అయితే అది 150నో ఏమో ఉందండి కాస్ట్ అయితే. ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇవి అయితే చాలా బాగున్నాయండి. కాస్ట్ వచ్చేసి 200 చెప్తున్నారు. చాలా హెవీగా ఉన్నాయండి. మనము ఏమన్నా నైట్ టైంలో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి నార్మల్ బుట్టలు అవండి. 180 రూపీస్ అయితే ఉన్నాయి వీటిలో కాస్ట్ అయితే. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదండి, చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఫేమస్. ఇవైతే 8 బ్యాంగిల్స్ వచ్చాయి. 100 రూపీస్ అండి కాస్ట్ అయితే. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 200 రూపీస్ అండి ఫుల్ సెట్ మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా హెయిర్ బ్యాండ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిన దగ్గర నుంచి వాచుకొని ఇవన్నీ అడుగుతున్నారు. సో నేను నార్మల్ షాప్స్లో అడిగితే అవి 200 అట్లా చెప్తున్నారు. మీరేమన్నా కొనాలి అని అనుకుంటే ఇలాంటి వాచెస్ ఇలా బండి పెట్టుకున్న వాళ్ళ దగ్గర అయితే ప్రిఫర్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారు వీళ్ళైతే. షాప్స్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి. వీళ్ళైతే అక్కడ 150 చెప్పిన వాచెస్ వీళ్ళు 100కి ఇస్తున్నారు. మీరైతే ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు కొంచెం మనకు తక్కువ ప్రైస్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మా పిల్లలకి అయితే 2 వాచెస్ తీసుకున్నానండి. వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే వాళ్ళకు ఒక వాచెస్ కొనిచ్చి వాళ్ళని ఇంకా తిప్పుతూ ఉంటే వాళ్ళే సైలెంట్గా ఉంటారని చెప్పేసి వాచెస్ అయితే కొనిచ్చాను ముందే. ఇద్దరికి కొనిచ్చాను చెరొక వాచ్. వాళ్ళకి నచ్చింది వాళ్ళే సెలెక్ట్ చేసుకొని పెట్టించుకుంటున్నారు. ఇంకా దాంతోనే ఆడుకుంటూ ఉన్నారు చార్మినార్లో తిరిగినంతసేపు. ఈ వాచ్ అయితే ఒకటి 100 రూపీస్ అండి. ఇద్దరికి 200 అయినాయి వాచెస్. ఇంకా చార్మినార్ అయితే ఒక చుట్టేద్దామండి. ఇంకా మొత్తం అయితే తిరుగుతున్నాను చార్మినార్లో. గాజులు ఫేమస్ కదండి, ఎక్కడ చూసినా గాజులే చాలా బాగున్నాయండి. లైట్ ఫోర్స్కి అయితే ఇంకా బాగా మెరుస్తూ ఉన్నాయి. చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కదండి, ఎక్కడ చూసినా బ్యాంగిల్సే ఉన్నాయి. ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూపిస్తున్నవి కూడా 100 రూపీస్ అండి మనకి కాస్ట్ వచ్చేసి. ఇంక ఇవి గ్యారంటీ బ్యాంగిల్స్ లాంటివండి. ఇంకా చార్మినార్లో అయితే హెయిర్ బ్యాండ్స్ ఇవి కూడా చాలా ఫేమస్ కదండి. హెయిర్ యాక్సెసరీస్ అండి ఇవన్నీ అయితే. చాలా బాగున్నాయి అన్నీ అయితే. ఇంకా మనకి ఇట్లాగా 20 రూపీస్ ఇయర్ రింగ్స్ అని చెప్పేసి మన చుట్టూరే తిరుగుతూ ఉంటారండి. ఇంకా చైన్స్ వాళ్ళు కూడా, చైన్ అమ్మే వాళ్ళు కూడా చాలా మంది అయితే వెనకాలే వస్తూ ఉంటారండి. ఫస్ట్ అయితే నాకు ఒక చైన్ అతను అయితే 200 చెప్పాడండి. 200కి నేను వద్దని చెప్పి పక్కకు వస్తుంటే 150 అంటున్నాడు, 100 అంటున్నాడు, 80 అంటున్నాడు. ఫైనల్గా 50కి ఇస్తానన్నాడండి. అలా ఉంటుంది చార్మినార్లో అయితే. ఇంకా ఈ స్లిప్పర్స్ వచ్చేసి 200 రూపీస్ అండి.
బార్గింగ్ చేసుకోవాలండి. ఎంత బార్గింగ్ చేసుకుంటే అంత వస్తుంది మనకైతే. సో బార్గింగ్ చేసుకోవడం రాని వాళ్ళు అయితే కొంచెం ఆలోచించాలి. బార్గింగ్ అయితే బాగా చేయాలి. ఇంక ఇక్కడ ఈ రింగ్స్ కూడా 80 రూపీస్ 100 రూపీస్ అట్లా చెప్తున్నారండి. బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ అంటండి. కొంచెం క్వాలిటీ అయితే ఉన్నాయి. ఈ పక్కన మా బాబు చేయబెట్టిన దగ్గర బ్యాంగిల్స్ కూడా 100 రూపీసేనండి. ఎక్కువ మనకి 100, 50, 200 అంతకంటే ఎక్కువైతే ఉండవండి బ్యాంగిల్స్ ప్రైస్. ఇవి వచ్చేసి బెడ్రూమ్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి లైట్లు చూస్తున్నాను అంతే. ఇక్కడ షాప్లో వాచెస్ అండి ఇవైతే. ఇక్కడైతే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. బార్గింగ్ చేసినా ఏమీ యూజ్ ఉండదండి, అందుకే అక్కడ తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి డ్రెస్సెస్ అమ్ముతున్నారండి. దీని స్టోరీ తర్వాత అయితే చెప్తాను, మళ్ళీ అటు వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే చెప్తాను. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, నెక్ పీసెస్ అండి. ఇట్లాగా స్టాల్ పెట్టి అమ్ముతారండి. ఒక బుట్టలాగా పెట్టేసి బయట ఒక స్టాల్ లాగా పెట్టేసి అమ్ముతారు. మీరు షాప్స్లో కంటే ఇట్లాగా ప్రిఫర్ చేయండి ఏమన్నా కొనాలనుకున్నా. ఇక్కడే చాలా బాగుంటాయండి. షాప్స్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే తీసుకుంటారు. షాప్ లాగా పెట్టుకున్న వాళ్ళైతే కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. ఇట్లా బుట్టల్లో పెట్టేసి అన్నీ వేసేసి అమ్ముతారండి. వాళ్ళైతే కొంచెం తక్కువ కాస్ట్కే ఇస్తారు. ఈ పీసెస్ వచ్చేసి ఒక్కొక్కటి 100 అండి. దీంట్లో ఈ బుట్టలో ఉన్న ఏ పీస్ తీసుకున్నా మనకి 100 రూపీస్ అండి. బాగున్నాయి. ఇవి నైట్ టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి, మెరుస్తూ ఉంటాయి. మనకి పార్టీ వేర్కి శారీస్కి బాగా మ్యాచ్ అవుతాయి. నైట్ టైంలో పెట్టుకుంటే బాగుంటాయండి పగల కంటే. అన్నీ చూస్తున్నారు కదా, ఏ పీస్ పట్టుకున్నా మనకి 100 రూపీసేనండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. చార్మినార్కి వస్తే మీరు ఖచ్చితంగా మనీని తీసుకొచ్చుకోండి. మనీ లేకుండా మాత్రం రావద్దండి. ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఫోన్పేలు అలాంటివి అయితే ఇక్కడ లో ఉండదు, దాదాపు ఎవరు పెట్టుకోరు. ఇంకా ఈ చెప్పులు వచ్చేసి బాగా అనిపించాయండి, షూ టైప్లోవి. 200 రూపీస్ అండి. ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఇంకా మనం బార్గింగ్ చేసుకుంటే తగ్గిస్తారండి. ఇంక ఇక్కడ మెన్స్ వేర్ కూడా ఉన్నాయి, అవి కూడా 200 చెప్పారు. ఇంక ఇవి కూడా ఇంకో టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి రెగ్యులర్ బ్యాంగిల్స్ కంటే. ఇందాక చూపించిన బ్యాంగిల్స్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. ఇవి కూడా 100 రూపీస్ చెప్పారండి. 2 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ కనిపించే బ్యాంగిల్స్ కూడా 100 రూపీస్ అండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. హల్దీ ఫంక్షన్స్ లాంటి వాటికి అయితే బాగుంటాయి. ఇవైతే చాలా వచ్చాయి బ్యాంగిల్స్. చూస్తున్నారు కదా, చార్మినార్లో ఎన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయో. మనకి చార్మినార్కి వెళ్తే చాలండి, ఎన్ని యాక్సెసరీస్ అయినా కొనుక్కోవచ్చు. ఏ ఫంక్షన్ సంబంధించిన అయినా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే 200 రూపీస్ అండి. కొంచెం క్వాలిటీగా అయితే ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా అన్ని ఇయర్ రింగ్స్, స్కార్ఫ్స్ అన్నీ ఉన్నాయండి. మనకి చెప్పుల దగ్గర కూడా చాలా బార్గింగ్ చేయాలండి. ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అయితే చాలా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. మన పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉంటారండి వాళ్ళైతే. సో కొనేదాకా వాళ్ళు మన చుట్టూరే తిరుగుతూ ఉంటారు. కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. పిల్లలకేమో తెలియదు, వాళ్ళు కొనియమని చెప్పేసి గోలగోలు చేస్తూ ఉంటారు. అవి కొంటే ఒక్కరోజు కూడా ఉండవు. పిల్లలు ఆడుకునేవైతే అంత నాకు అనిపించవండి. ఇంకా ఇక్కడైతే మనకి జ్యువెలరీ, బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివి అయితే చాలా షాపింగ్ చేసుకోవచ్చు అండి. స్లిప్పర్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ రోజులు ఉంటాయని అయితే చెప్పలేము. పిల్లల బొమ్మలు మాత్రం తీసుకోకూడదండి, అయితే అస్సలు ఉండవు. ఏంటోనండి, చూస్తుంటే అన్నీ చూడాలనిపిస్తూనే ఉంది, టైమే తెలియకుండా. ఇంకా ఇక్కడ డ్రెస్సుల దగ్గరికి అయితే మళ్ళీ వచ్చానండి. అటు నుంచి తిరిగేసి ఇటైతే వచ్చాను. ఇందాక చెప్తానని చెప్పాను కదండి. ఇవైతే 100 రూపీస్కి 4 డ్రెస్సెస్ అంటండి. 100 రూపీస్కి 4 అని చెప్పేసరికి ఎలా కొంటున్నారంటే అలా కొంటున్నారండి. నాకైతే అంత నచ్చలేదండి. ఒక్కసారి పట్టుకొని అయితే చూశాను, అంతేం లేవు డ్రెస్సెస్ అయితే. 100 రూపీస్కి 4 వస్తున్నాయంటే కొంచెం ఆలోచించాలి మనం కూడా. సో ఇక్కడైతే పిల్లల చెప్పులు ఇవి కూడా 200కి వచ్చాయి. 200 అయితే ఉన్నాయి ప్రైస్ అయితే. ఇక్కడ మా బాబాయ్ అయితే ఒక వీడియో మమ్మీ అని చెప్తే తీశాను, అదే యాడ్ చేశాను అంతే. ఇంకా షాపింగ్ అంతా చేసేసుకొని వచ్చేసానండి. షాపింగ్ అయితే తక్కువే చేసేసానండి. మెయిన్గా వెళ్ళింది రంజాన్ టైంలో చార్మినార్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటని చూడడానికి అయితే వెళ్ళాము. షాపింగ్ అయితే తక్కువే చేసాము. రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం కదండి, చేస్తూనే ఉంటాం కదా, అందుకే చెప్పి షాపింగ్ అయితే తక్కువే చేసాము. టైం అయితే 10:30 అయిందండి. ఈ టైంలో కూడా చాలా రష్ ఉన్నారు. ఇంకా మేమైతే చార్మినార్ని అయితే చాలా ఎంజాయ్ చేసామండి. ఎప్పుడు పగలే వస్తాము, ఈరోజు నైట్ టైంలో వచ్చాము.
ఇంకా రంజాన్ టైంలో వచ్చాం కదండి, రంజాన్ టైంలో రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది నైట్ టైంలో వచ్చాం కదండి, చాలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఇదేనండి ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.